ఇప్పుడైతే జిమ్ టూర్ చేయబోతున్నాం, ప్రాపర్ జిమ్ టూర్. 1 crore జిమ్ ఎట్లుందో చూపిస్తాను. నడురిమల ఎంపైర్ ఇంకే మస్తు టైం ఇచ్చినాం ఈ అంబియన్స్ లైటింగ్ క్రియేట్ చేయడానికి. పుట్టుమచ్చ గిట్ట నాకు ఉంటుంది, దగ్గర చూస్తే పుట్టుమచ్చ ఉంది. ఇక్కడ మన లోగో ఉంటుంది, ఇంకా డైరెక్ట్ అట్రాక్షన్. లోపల ఎంటర్ కాగానే మన లోగోనే కనిపిస్తుంది. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. సర్వీస్ అయితే బెస్ట్ ఇస్తాము, అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు సర్వీస్ విషయంలో అయితే. ఇది స్ట్రీమ్ బాత్. ఈ స్ట్రీమ్ బాత్ లో ఎట్ ఏ టైం ఒక 4 to 5 members కూర్చోవచ్చు. కిందికి వెళ్ళి మస్తు కనిపిస్తుంది మన జిమ్. లైటింగ్ తో కిరాక్ ఉంటుంది. పూర మెట్రో స్టేషన్ పక్కనే సిక్స్ షాపింగ్ మాల్ 6th floor. నమస్తే వోక్సర్స్, ఫైనల్లీ బై ఇంకా మన జిమ్ టూర్ అయితే చేస్తున్నాము. మస్తు రోజులకి అనుకుంటున్నాం. ఓపెన్ అయ్యి ఇప్పటిదాకా ఒక 13 to 14 days అవుతుంది మన జిమ్ ఓపెన్ అయ్యి. ఇక ఫైనల్లీ ఇప్పుడైతే జిమ్ టూర్ చేయబోతున్నాం, ప్రాపర్ జిమ్ టూర్. 1 crore జిమ్ ఎట్లుందో చూపిస్తాను. నడురిమల ప్రస్తుతం అయితే నేను బయట ఉన్నా. షూలు లోపల అలా ఉండవు, చెప్పులు వేసుకోవాలి, షూ క్యారీ చేసుకొని లోపడుకోవాలి. అండ్ మనకి బయట ఫాల్ సీలింగ్ అలాగుంది. మొత్తం 3 ఫాల్ సీలింగ్స్ అట్లా పెట్టినాము. ఇలా బయోమెట్రిక్ ఉంది, 1 hour ఉంది భయ్, అందుకనే ఇట్లా ఇది పెట్టినాము. చలో బయోమెట్రిక్ పెట్టి లోపలికి వెళ్ళాలి. ఈడిగా లుక్ చూసుకోవచ్చు, ఏం కనిపిస్తుందో ఆడ మన లోగో కనిపిస్తుందా, కిరాక్ ఉంటుంది. ఎంటర్ కాగానే అసలు లుక్ కిరాక్ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి అంటే మెయిన్ వే నుంచి ఎక్కడికి నుంచి వస్తుంటేనే బయటికి వెళ్ళి లుక్ మస్తు అనిపిస్తుంది. ఇట్లే ప్రాపర్ డైరెక్ట్ మన రింగ్ కనిపించాలని చెప్పి మనం ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా సెట్ చేసినాము. అండ్ మన ఇది రిసెప్షన్ పోయి ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనము మన క్వారీస్ ఉన్నా సరే ఇక్కడ స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ అడ్మిషన్ తీసుకొని లోపల ఎంటర్ కాగానే చలో మన వారియర్స్ ఎంపైర్. ఇది బిల్డ్ చేయడానికి ఎంత కష్టపడ్డాం పోయి, కష్టం గిట ఇష్టంతో చేసిన మజా వచ్చింది. బిల్డ్ చేసేది గిట ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు గిట మాకు తెలుసు. ఎంత డీటెయిలింగ్గా చేసినాము ఆ వర్క్, ప్రతిదీ డీప్గా తెలుసు మాకు. అంటే మస్తు టైం ఇచ్చినాం చిన్న చిన్న విషయాలకు గిట. అట్లా ఈ వర్క్ చేయడానికి మస్తు మజా వచ్చింది. అండ్ ఇక్కడ సార్ తీసుకుంటే ప్రాపర్ ఒక బాడీ బిల్డర్ రెడీ అంతే జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకి. అంటే ఓన్లీ బాక్సింగే కాకుండా సపరేట్ జిమ్ పెట్టేసినాం. జిమ్కి ఒక 4 trainers ఉంటారు. అండ్ చూసుకోవచ్చు అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ప్రతిదీ ఇంకా ఎక్కువ ఇది లేదు అన్నట్టు ఏం లేదు, ప్రతిదీ మోడర్న్ ఎక్విప్మెంట్సే. ఇంకా జనరేషన్ తగ్గట్టు మనం ఎక్విప్మెంట్స్ పెట్టాలి కదా. ఈ మిషన్ కూడా మస్తు మజా వస్తుంది ఇది చేస్తుంటే. ల్యాడ్స్కి ఎక్స్ మిషన్, ఎక్స్ ల్యాడ్స్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ కోసం పెద్ద తెలియదు భయ్, మనం బాక్సర్లం జిమ్ ఎందుకు చేస్తాం అయినా. అందుకని జిమ్కి ప్రాపర్ సపరేట్, నేను బాక్సింగ్ సైడ్ చూస్తా, జిమ్కి అలాగున్నారు మొత్తము. ఇట్లా డివైడ్ చేసిన డిపార్ట్మెంట్స్ పెట్టిన అన్నీ. యాక్చువల్గా ఇక ఫిట్ లైన్ ఎందుకు తీసుకున్నామంటే ఇంకా ప్రాపర్ ఇండియాలో మెయిన్ మంచి బ్రాండ్ నడుస్తుంది ఫిట్ లైన్ ఒకటి. ఇంకా నార్మల్గా మనం వేరేటి తీసుకున్నా సరే, మ్యాక్స్ ఫిట్ అయినా సరే, ఏరో ఫిట్ అయినా సరే, ఇవన్నీ మనకి ఫిట్ లైన్లో సగం పైసలు వచ్చేస్తుండే. ఇంకా పైసలు ఎక్కువ పెట్టి గివే ఎక్విప్మెంట్స్ ఎందుకు తీసుకున్నామంటే మంచిగా ఉన్నాయి, మాకు మంచిగా అనిపించింది. ఇంకా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసి తీసుకున్నాము, పర్సనల్గా మంచిగా అనిపించి తీసుకున్నాం. పైసలు ఎక్కువైనా సరే దీంట్లో కాంప్రమైజ్ కాలేము. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ ఎట్లా ప్లాన్ చేస్తామంటే మా ఓన్ బ్రాండింగ్తో, అంటే ఎక్విప్మెంట్స్ గిట్ట ఫిట్ లైన్ కంటే బెటర్గా మా ఓన్గా. ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ కల్ట్ ఫిట్ తీసుకోవచ్చు. కల్ట్ ఫిట్ ఏంది వాళ్ళ ఓన్ బ్రాండింగ్తో చేస్తారు అది. అట్లా మన ఓన్ బ్రాండింగ్తో మనం దీనికంటే బెటర్గా అంటే ఎక్కడ లేనట్టు కొన్ని పైసలు ఎక్కువైనా సరే ఇంకా బెస్ట్ బ్రాండింగ్తో మనం చేద్దాము. చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంటుంది మనకి. ఇది లేదు అన్నట్టు కాకుండా డంబుల్స్ ఇట 40 kgs దాకా ఉన్నాయి. అండ్ 60 kgs దాకా డంబుల్ తీసుకుందాం అనుకుంటున్నాము. అది మీరు చేయకున్నా సరే మన జిమ్లో అట్లా ఉంటాయి అంతే. చేసేటోళ్ళు ఉంటారేమో, వాళ్ళు తెలుసు వస్తారేమో ఫ్యూచర్లో. 40 kgs అయితే చేసే వాళ్ళని ఉత్తేగా చూసినాను. మన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, మన తెలుగు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈజీగా 40 kgs లేవాటి వాడేస్తారు. ఇట్లా మన వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు కదా, ఇంకా 60 kgs కూడా తెద్దాం మనము. 60 kgs ఎట్లా మాన్యువల్ ఉంటుంది చూడు, జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసుకొని తీసేటట్టు. 40 నుంచి స్టార్ట్ అయితే ఐ థింక్ అది 40, ఇంకా ఫిక్స్ చేసుకుంటే 50, 60 అట్లా యాడ్ చేసుకునేది. ఇది అదే మస్తు అనిపిస్తుంది. అది గిట్ట ఇంకా మనకి అట్లా గిట్ట సెట్ చేద్దాము. ఇది మొత్తం డంబుల్ది. అండ్ ఈ లైటింగ్ మెయిన్ బై, లైటింగ్ కోసం చెప్పాలంటే లైటింగ్కి మస్తు టైం ఇచ్చినాం ఈ అంబియన్స్ లైటింగ్ క్రియేట్ చేయడానికి. ప్రతిదీ మేము ఒక డిజైనర్కి ఇవ్వలేము, అంటే మొత్తం ఒక డిజైనర్కి అప్పగించకుండా మా ఓన్గా క్రియేట్ చేసిన ప్రతిదీ ఒక చిన్న చిన్న డీటెయిలింగ్ గిట్ట. మాకు లైటింగ్ ఇట్లా కావాలా, ఇట్లా నార్మల్గా సర్కిల్ లైట్స్ ఉన్నాయి కదా సైడ్కి,
అవి గిట ఎన్ని కావాలి, ఈ ప్లేస్ ఉండాలి, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏ ప్లేస్ ఉండాలో అదే ప్లేస్లో పెట్టినాం. చలో ఇంకా ఫైనల్లీ మనం మన బాక్సింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ద బ్రూటల్ ఫైట్ క్లబ్. అండ్ మన ఫైట్ క్లబ్ అని నేమ్ గిట జస్ట్ ఒక 30 seconds అంటే పెట్టేసినాము. అండ్ నాకు పార్ట్నర్ ఉండు రాజు అని చెప్పి, ఆయన దుబాయ్లో వర్క్ చేస్తుండే, ముందు దుబాయ్లో అకౌంటెంట్. అయితే నాకు ఇట్లనే ఆన్లైన్లో పరిచయం అయ్యిండు. ఆన్లైన్లో పరిచయం అయినాక ఇంకా ఆడ జాబ్ వదిలేసిండు. ఎట్లా ఒక 2 lakhs శాలరీ ఉంటుండే నాకు మంత్లీ అకౌంటెంట్ లాగా. ఆ జాబ్ వదిలేసి హైదరాబాద్ కాదన్నది భీమవరము. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి జస్ట్ హైదరాబాద్లో మనం ఉన్నామని నమ్మకంతోనే. నాకు హైదరాబాద్ అసలు ఎప్పుడు రాలేడు హైదరాబాద్కి. జస్ట్ నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఒక్కనే తెలుసు. ఇంకా అంతా జాబ్ గిబ్ అంతా వదిలేసి సీదా హైదరాబాద్ వచ్చేసిండు. వచ్చేసినాక ఇద్దరం కలిసి ప్లాన్ చేసినాము. ప్లాన్ చేస్తే ఇంకా గిదే రిజల్ట్. అంటే నాకు ఈ ప్లాన్ ఒక ఐ థింక్ 3 or 4 years నుంచి, కరోనా టైం నుంచి ఉంది. ఎందుకంటే కరోనా టైంలో నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుండే. కోవిడ్ ఇంకా మొత్తం బయటికి కొనియలేరు కదా, ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుంటే నాకు థాట్ వచ్చింది, అమ్మ మన తన ఫెసిలిటీస్ చక్కగా ఏం చేద్దాం అని చెప్పి నాకే ఒక థాట్ వచ్చింది, మనమే ఒక క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి. ఆ థాట్తో క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసి నేను బిల్డ్ అవుతా. ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ ఫైట్స్ ఆడాలి, నాతో పాటు మస్తు మందిని క్రియేట్ చేస్తా, వారియర్స్లో చేస్తా. ఇక మన బాక్సింగ్ దగ్గరికి అయితే పోదాం. కార్డియో కూడా ఎక్విప్మెంట్స్ మస్తు ఉన్నాయి మన తన, సైకిల్ కానీ ట్రెడ్మిల్స్. అండ్ కర్వ్ ట్రెడ్మిల్, మెయిన్ కర్వ్ ట్రెడ్మిల్ మస్తు అసలు పెట్టారు వాళ్ళు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే బెస్ట్. ఇంకా దీనివల్ల స్పింట్లు కొట్టవచ్చు, మస్తు ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, ఎక్స్ప్లోజివ్ అవుతుంది దీంతో. అండ్ ఇవి గిట్ట మనకి ఏ జిమ్లో ఉండవు. దీని పేరు గుర్తొస్తలే నాకు, మజా వస్తుంది ఇది చేస్తుంటే. ఇది ఏ జిమ్ వాళ్ళు పెట్టారు. మనం ఏంటంటే మనకి మొత్తం కార్డియో కూడా పర్ఫెక్ట్ ఉండాలి కదా అని చెప్పి ప్రతిదీ మనం సెట్ చేసినాము. ఇది ఇంకా మన బాక్సింగ్ రింగ్. ఇంకా తర్వాత బాక్సింగ్ రింగ్ మీద కూడా పోయి చూపిస్తా. ఫస్ట్ మన బ్యాగ్స్ చూపిస్తా. బయట మస్తు అంటే మస్తు పడుతుంది పోయి. ఇది మన ఓన్ బ్రాండింగ్తో బ్యాగ్స్, ప్యూర్ లెదర్ ఇది. అండ్ నార్మల్ బ్యాగ్ గిట్ట పెట్టవచ్చు. నేనే ఇది నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటాయి కదా నేనే అని చెప్పి. మ్యాక్స్ సేమ్ మొత్తం ఇంకా పుట్టుమచ్చ గిట్ట నాకు ఉంటుంది. దగ్గర చూస్తే పుట్టుమచ్చ ఉంది, ఇలా పుట్టుమచ్చ గిట్ట ఉంటుంది. అంటే కొంచెం బల్క్ చేసిన పోయి, మరి ఇంకా నువ్వా అని చెప్పి తిట్టుకోకుర్రి. జిమ్కి గిట్ట సెట్ కావాలి కదా. ఈ యాప్స్ అయితే నావే. ప్రస్తుతం నేను జిమ్ పనిలో పడి యాప్స్ మొత్తం పోయినాయి అనుకో, మళ్ళీ దేవాలి, ఫామ్లోకి రావాలి. అదే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది. అలా విన్నింగ్ మూమెంట్ ఇట్లా నడుచుకుంటూ ఒక దాంట్లో చూసిన ఉండే, నా మ్యాచ్లో ఫొటోస్ చూసిన గొంతు పోతుంది. రెగ్యులర్ క్లాసెస్ అవుతున్నాయి కదా, గట్టి వరులుతున్నా. నా గొంతు పోయేదాకా మస్తు మంది జనాలు వస్తున్నారు బాక్సింగ్ నేర్చుకుని. ఇక జిమ్కి గిట గట్టిగా ఉరలాల్సి వస్తుంది, గొంతు నొప్పులు వేస్తుంది ఒరలి. అండ్ ఇప్పుడు సర్ది గిట జరిగింది, వాన పడుతుంది బయట చల్లగా. అయితే ప్రస్తుతం ఈ బ్యాగ్స్ ఉన్నాయి మన తాన. ఐ థింక్ ఒక 8 బ్యాగ్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 బ్యాగ్స్ వచ్చినాయి. మనకి ఇంకా 5 బ్యాగ్స్ రావాలి. అది ఇట్లా అప్పర్ కట్స్ కొట్టడానికి కర్వ్ బ్యాగ్స్ రావాలి. అండ్ వాల్ ప్యాడ్స్, ఇంకా మస్తు సామాన్లు వచ్చేటట్టు ఉన్నాయి. అంటే మనం ఇప్పుడున్న సామాన్లతో గిట్ట మనకి ఓకే మస్తు అయిపోయింది. ఉన్న సామాన్లు గిట్ట పర్సనల్గా నేను సాటిస్ఫై కావాలి, మా టీం సాటిస్ఫై కావాలి. ఉన్నవే మస్తు అవుతాయి, బట్ మేము అనుకున్న ప్రతిదీ దేవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇంకా బెటర్ ఇయర్నికే ట్రై చేస్తున్నాము. ఇంకా పైసలు ఎక్కువైనా సరే అక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాము. ఇంకా బెటర్ ఇయర్నికే ట్రై చేస్తాం. జస్ట్ మీరు వచ్చి ట్రైనింగ్ చేసుడే లేట్. మన హనుమంతుడు ఈడ పెట్టినాం మన హనుమంతుడిని. సార్ నమస్తే సార్, పండుకోరే, గుడ్ నైట్. ఎందుకంటే లేట్ అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నాకు తెలిసి 12:30 అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి నేను వీడియో తీస్తున్నాను, ఎందుకంటే పొద్దుగల పూట నాకు టైం సరిపోతుంది. మొత్తం బిజీ అయిపోయింది. అంటే నేను బిజీ అనుకుంటే బిజీ, లేకపోతే లేదనుకో. నేను బిజీ ఉండాలనుకుని బిజీ ఉంటున్నా. మార్నింగ్ క్లాసెస్, ఇంకోరైనా వస్తే మీటింగ్స్ అవి ఉంటాయి. చలో ఫైనల్లీ మన బాక్సింగ్ రింగ్ మీదకి అయితే వచ్చేసినాము. దీని మీద కొన్ని వేల మ్యాచెస్ అయితే ఫ్యూచర్లో. ఈ రింగ్ గిట మస్తు దగ్గరుండి పర్టిక్యులర్గా ప్రతిదీ ఇంకా మంచిగా దగ్గరుండి చేయించినాం. మేమే వేయించిన రింగ్. ఒక 100 మంది ఎగిరి దుంకినా సరే ఇరగకుండా అంత గట్టిగా వేయించినాం రింగ్ని. ఇక్కడ మన లోగో ఉంటుంది, ఇక డైరెక్ట్ అట్రాక్షన్. లోపల ఎంటర్ కాగానే మన లోగోనే కనిపిస్తుంది. ఇంకా ఈ రింగ్ పైన ఒక్క స్పారింగ్ సెషన్ గిట కాలే ప్రస్తుతం, ఎందుకంటే మన తన కొత్త ఓన్లీ బిగినర్స్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇంకా బిగినర్స్ వాళ్ళకి మనం అప్పుడే స్పారింగ్ చేయించాం. ఫస్ట్ బేసిక్స్ పర్ఫెక్ట్ చేయించినాకనే ఇంకా ఒక్కొక్క స్టెప్ తీసుకోతాము. వాళ్ళు పర్ఫెక్ట్ స్పారింగ్కి రెడీ ఉన్నారు అనుకుంటే అప్పుడే స్పారింగ్ చేపిస్తాం. అది గిట్ట ఫుల్ సేఫ్టీతో. మన గ్లౌజులు కూడా చూపిస్తున్నాడు రివై.
ఐ థింక్ కనిపిస్తుంది మీకు బ్రూటల్ ఫైట్ క్లబ్ అని చెప్పి మన ఓన్ లోగోతోని. గ్లౌజులు కూడా మస్తు ఉన్నాయి అసలు, నిజంగా నాకు నచ్చినాయి. ఇక్కడ నా పేర్లు గిట్ట రాసిన పోకుండా, అంటే అన్ని గ్లౌజులు సేమ్ ఉంటాయి కదా, అన్నీ మిక్స్ కాకుండా నా పేరు గిట్ట రాసిన పూర్విక్ బ్రూటల్ అని చెప్పి. సరే ప్యాడ్స్ అన్నీ మన ఓన్ కస్టమైజ్ ఉన్నాయి. ప్యాడ్ల మీద మన బ్రూటల్ నేమ్తోని. బాక్సింగ్ ప్రతి దాని మీద మన ఓన్ బ్రాండింగ్తోనే ఉంటుంది. అప్పర్ కట్ ప్యాడ్స్ గీట బాడీకి ఇట్లా పెట్టుకునేది. అండ్ మనము ఇంకా రింగ్ గిట వేపిద్దాం అనుకుని ఉండే ముందు ఇట్లా కింద, బట్ ఇంకా మనమే తొక్కినట్టయితే అని చెప్పి వేపియ బుద్ధి కాలే. ఇంకా మనమే కదా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాము, ఇంకా ఎందుకు మంచిగా ఉండదని చెప్పి కింద వేపియలేము. అండ్ మనకి టోటల్ క్రాస్ఫిట్ ఎక్విప్మెంట్స్ గిట్ట ఉన్నాయి. అండ్ ఆ క్రాస్ఫిట్ ఎక్విప్మెంట్స్ గిట్ట ఈ సండేనే వచ్చినుండే. సండే అంటే నాకు తెలిసి ఒక 4 days అవుతుంది. ఇంకా స్కిప్పింగ్ రోప్స్ అంటే మన బాక్సర్లకైనా సరే జిమ్ వాళ్ళకైనా సరే చేయనీకి స్కిప్పింగ్ రోప్స్, క్యాటిల్ బెల్ట్స్, ఇంకా స్ట్రెచ్చింగ్ చేయడానికి కొన్ని స్ట్రెచ్చింగ్ బ్యాండ్స్, మెడిసిన్ బాల్స్, ప్రతిదీ ఇక మనకి చెప్తున్నా కదా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏమేం కావాలో ప్రతిదీ మన బ్రూటల్ ఫైట్ క్లబ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. యోగా మ్యాట్స్ కూడా తెప్పించినాము. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది, వాడుకుంటారు కదా, ఇంకా వాడుకొని పక్కన పెట్టినాక క్లీన్ అయిపోయినాకనే మళ్ళీ ఈ ప్లేస్కి ఇక్కడ ఉంటుంది. ఒక్కసారి వాడింది మళ్ళీ ఇంకోళ్ళు వాడారు, క్లీన్ అయినాకనే వాడతారు. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. సర్వీస్ అయితే బెస్ట్ ఇస్తాము, అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు సర్వీస్ విషయంలో అయితే. 1 kg డంబుల్స్, 2 kg డంబుల్స్ కూడా చిన్న డంబుల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక గ్రూప్ క్లాసెస్లలో 1 kg డంబుల్స్ లేకపోతే 2 kg డంబుల్స్తో చేపిస్తాము. కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, మాకు షెడ్యూల్ ఉంది. ఒకరోజు స్ట్రెంత్, ఒకరోజు కార్డియో, ఒకరోజు అజిలిటీ, ఇట్లా ఒక ప్రాపర్ బాక్సింగ్ ట్రైనింగ్కి ఏమేమి అవసరమో ప్రతిదీ నేర్పిస్తాము. చలో మన వాష్రూమ్కి వెళ్దాం. ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తా. ఇది వాష్రూమ్ అండ్ ఇది డైట్ కిచెన్, కెఫ్టేరియా టైప్లా. అండ్ ఇక్కడ మనకి మసాజ్ గిట్ ఉంది. ఇది ఆఫీస్ రూమ్. మన ఆఫీస్ రూమ్లో ఇప్పుడు కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు తీసి సదరాలి. నేనే అవన్నీ ఇట్లా పెట్టినా, నేనే మళ్ళీ సదురుతా. వాష్రూమ్లో కూడా నాకు ఇంకా మస్తు ప్లాన్స్ ఉండే వాష్రూమ్లో. ఇది స్ట్రీమ్ బాత్. ఈ స్ట్రీమ్ బాత్లో ఎట్ ఏ టైం ఒక 4 to 5 members కూర్చోవచ్చు. అంటే మేము కుర్చీ ప్లాన్ చేస్తున్నాం. వుడ్ కుర్చీలు ఉంటాయి ఇట్లా సర్కిల్వి, ఆ సర్కిల్ కుర్చీలు పెడతాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చేస్తూనే ఉన్నారు స్ట్రీమ్ బాత్ గిట. ఇంకా కుర్చీలు అవి తెప్పియాలి. ఇప్పుడు నార్మల్ చైర్స్ల మీద కూర్చోబెడుతున్నాము. స్ట్రీమ్ బాత్ వల్ల కూడా మస్తు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చి కూడా చేసుకుంటారు స్ట్రీమ్ బాత్. ఇంకా మిగతా వాళ్ళకైనా అవసరం ఉంది అనుకుంటే సపరేట్ బయటికి వెళ్ళి వచ్చి కూడా చేసుకోవచ్చు, ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకే కాకుండా. చలో ఇప్పుడు ఇంకా వాష్రూమ్లోకి పోదాము. అట్లే వాష్రూమ్ టూర్ కూడా చూపించేస్తున్నావు. చలో ఇదేమో నా వాష్రూమ్ బాయ్స్ది. హ్యాండ్ వాష్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే నాకు అర్థమైతే లేదు. వాష్రూమ్లో ఇక్కడ చేతులు కడుక్కుంటారు, ఇక్కడ ముఖం చూస్తారు, ఇక్కడ సుస్సు పోస్తారు, ఎట్లా పని కూడా అర్థమవుతలేదు. చలో చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కునేటువంటి ముఖం కడుక్కోవాలి. అండ్ ఇలా ఇంకొన్ని ప్లాన్స్ ఉన్నాయి నాకు పర్సనల్గా. నాకు నచ్చినవి కొన్ని చేపిస్తాయి. ఎట్లా అంటే ఈ సైడ్కి లైట్లు పెట్టిస్తా, ఈ కార్నర్స్. అండ్ చిన్న 2 డెకులు పెట్టిస్తా. ఒక మంచి మ్యూజిక్ పెడతా, అంటే ఒక మంచి ఫీల్ రావాలి. ఇలా కూర్చోకుండా టప్పని పడిపోవాలి ఇంత, అట్లా మంచి ఫీల్తో ఒక మ్యూజిక్ పెట్టిస్తా. అంటే పర్సనల్గా నాకు మస్తు ఇష్టం. అవి వాష్రూమ్లోకి వస్తే కొన్ని రెస్టారెంట్లలో ఉంటాయి చూడు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. వాష్రూమ్లో కూడా ఏసీ ఉంటుంది. ఏసీ లేదు కానీ మనం ఫ్యాన్లు పెట్టినాం ఈడ. వాష్రూమ్లో ఏసీ పెడితే మంచిగా ఉంటుంది. నాకు తెలిసి అది ఏసీ ఆ వాసన గుంజి మళ్ళీ గదే వదులుతుంది. అందుకని ఫ్యాన్లో సెట్ చేసినాము. ఫ్యాన్లు కూడా వేసుకోవచ్చు వాష్రూమ్లలో. నాకు తెలిసి ఏదో చూసుంటారు వాష్రూమ్లో ఫ్యాన్లు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, మంచి లైటింగ్ సెట్ చేపిస్తా. అండ్ ఈడ 2 వెస్టర్న్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడొకటి. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతే టెన్షన్ ఏం లేదు. మన సర్వీస్ మీకు తెలిసిందే. అండ్ మనకి ఇక్కడ 2 షవర్స్ గిట్ ఉన్నాయి. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు మనకు కొంతమంది ఉంటారు ఇక వర్కౌట్ కాగానే డైరెక్ట్ జాబ్ పోయే వాళ్ళు గిట, ఇంకా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంకా వర్కౌట్ అయిపోయినాక ఇక్కడ షవర్ చేసుకొని ఈయనే ఫ్రెష్ అయిపోయి బట్టలు చేంజ్ చేసుకొని సీదా ఆఫీస్కి వెళ్ళొచ్చు. అట్లా కాలేజ్ వాళ్ళు కూడా అట్లే వెళ్ళొచ్చు. ఇంటర్ కాలేజ్ అయినా డిగ్రీ కాలేజ్ అయినా ఈయనే ఫ్రెష్ అయిపోయి వెళ్ళొచ్చు. ఆల్రెడీ కొంతమంది వెళ్తున్నారు అట్లే. అండ్ సేమ్ గోస్ ఫర్ గర్ల్స్ వాష్రూమ్. వాళ్ళకి జస్ట్ అది ఉండదు, ఏమంటారు దాన్ని, యూరినరీది అది ఉండదు అంతే. అండ్ ఇది మన కెఫ్టేరియా పోయి. ఇంకా మనకి డైట్ కిచెన్ స్టార్ట్ కాలేదు.
అంటే మాకు ప్రాపర్ ఎవ్వరు దొరుకుతలేరు, అంటే మాకు నచ్చినట్టు. ఎట్లా అంటే మా ఓన్ బ్రాండింగ్తో పెడదాం అనుకుంటున్నాము, బెస్ట్ క్వాలిటీ ఉండాలనుకుంటున్నాము. అట్లా ఇంకా సర్చింగ్లో ఉన్నాం, చూసినాము ఒక 5 to 6 మెంబర్స్ని చూసినాము. బట్ మాకు ఓల్ సెట్ అవుతలేరు. కొత్త బ్రాండింగ్ అని చెప్పి, ఒకరితో క్వాలిటీ అని చెప్పి, ఒకరితో నమ్మకం వస్తలేదు అన్నీ చేస్తారన్నా సరే అట్లా. అండ్ పర్ఫెక్ట్ దొరికేదాకా ఇంకా ఉండదు. నాకు తెలిసి ఒక 1 monthలో ఈ డైట్ కిచెన్ కూడా సెట్ అయిపోతుంది మన జిమ్ బాక్సింగ్ వాళ్ళకి. హెల్తీ ఫుడ్ తినొచ్చు ఈడనే మన తాన. ఎట్లా అంటే ఈడ కుక్ చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు ఇది మా కిచెన్, మేము ఈడనే స్టే చేస్తున్నాము. ఈడనే స్టే చేస్తున్నాము అంటే అప్పుడప్పుడు వెళ్తాం ఇంటికి, ఇంకా ఈడనే తిని ఈడనే వండుతున్నాము. ఇంకా స్టార్టింగ్స్లో తెలిసిందే కదా ఇంకా మన చూసిరు కదా మన వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బాక్సింగ్ అండ్ జిమ్. అండ్ నేను వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని ప్రతిసారి ఎందుకంటున్నా అంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకున్నా సరే ఇట్లా ఆల్ టుగెదర్ ఉండదు. ఉంటుంది ఇంకా నార్మల్ చిన్న చిన్న జిమ్లలో ఇట్లా బాక్సింగ్ ఉంది, ఎంఎం ఉంది అంటారు, కానీ వాళ్ళు ఏదో టైంపాస్ కోసం పక్కన పెడతారు అంతే. ఇంకా సపరేట్ కోచెస్, సపరేట్ రింగ్ అట్లా ఉండదు. మనం ఇక్కడ బేసిక్ నుంచి ఆడిపించి మన క్లబ్ నుంచి టోర్నమెంట్స్ ఆడిపిస్తాము, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్స్ అట్లా. అండ్ నేషనల్కి తీసుకొస్తాం, ప్రొఫెషనల్ బాక్సింగ్ ఇట్లా ఆడిపిస్తాము. అండ్ మనం తొందరలో ఒక ప్రమోషన్ గిట్ ఓపెన్ చేద్దాం భయ్. మన తనే ఎవ్రీ 2 monthsకి ఒక్కోసారి మ్యాచ్ అవుతుంది ఈ రింగ్ పైన, మన రింగ్ పైన. అంటే ఎట్లా అంటే ఓపెన్ ఛాంపియన్షిప్ లాగా ఎంకరేజ్మెంట్ చేయడానికి మన తెలంగాణ బాయ్స్ని, గర్ల్స్ని అందరినీ. ఇంకా ఆఫ్ సీజన్ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు యాక్టివ్ ఉండేటట్టు మనం 2 monthsకి ఒకసారి మ్యాచ్ కండక్ట్ చేద్దాము. ఇంకా ప్రైజ్ రివార్డ్ కూడా ఇద్దాం వాళ్ళకి, అంటే ఎగ్జైట్మెంట్ అవుతారు. నేను పర్సనల్గా ఇవన్నీ ఫేస్ చేసిన. ఆఫ్ సీజన్ ఉంటే ఏదో టైంపాస్ అట్లా ప్రాక్టీస్ చేయడము, ఆఖరికి ఇంకా కోచెస్ వాళ్ళకి ఏంటంటే మ్యాచెస్ ఏం లేవు కదా, నార్మల్గా నేర్పిద్దాం, నార్మల్గా ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టే ఉంటుంది. వాళ్ళు క్యాంప్లో చూసుకుంటే ఏం మ్యాచెస్ అయినప్పుడు గిట్ట క్యాంప్స్ పెడతారు, రైల్వే క్యాంప్లోనైనా సరే, ఆర్మీ క్యాంప్లోనైనా. ఇట్లా ఏం మ్యాచెస్ లేకున్నా సరే యాక్టివ్ ఉండాలని చెప్పి క్యాంప్స్ పెడతారు. మనకు అట్లా కాదు, మనం దేంట్లో లేం కదా, ఆర్మీ దాంట్లో, సర్వీసెస్ దాంట్లో. అట్లా లేకపోతే మనం ఇంకా ప్రాక్టీస్ మనకు ఉండదు, ఏదో అట్లా ఉంటుంది. ఇంకా యాక్టివ్ ఉండాలంటే మనకి ఎప్పుడు ఏదో ఒక మ్యాచ్ అవుతూ ఉంటే మనం ప్రాపర్ ట్రైనింగ్ చేస్తాం. మన మైండ్లో కూర్చుండిపోతుంది, అదే మళ్ళీ నెక్స్ట్ 2 monthsలో ఇంకో మ్యాచ్ ఉంటుంది, అప్పుడు ఎట్లయినా గెలిచి చూపించాలి అని చెప్పి ఒక కసి ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళి వ్యూ మస్తు ఉంది పైకి వెళ్ళి ఒక్కసారి వ్యూ చూపిస్తారండి. ప్రస్తుతం ఇప్పుడు బయట వాన పడుతుంది, ఆ వాన చుళ్ళు కూడా మాకు కనిపిస్తున్నాయి అద్దం పైన పడుతూ ఉంటే. ఇంకో ఇది కొత్తపేట రోడ్, అక్కడ కొత్తపేట చౌరస్తా ఉంటుంది. కొత్తపేట చౌరస్తా నుంచి దిల్సుఖ్ నగర్ పోతూ ఉంటే అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి మస్తు కనిపిస్తుంది మన జిమ్, లైటింగ్తో కిరాక్ ఉంటుంది. మీరు ఇంకా కొత్తపేట నుంచి దిల్సుఖ్ నగర్ పోతుంటే గమనిరు మీరు అందరూ ఒక్కోసారి ఒకవేళ పోయేవాళ్ళు. అండ్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే సరూర్ నగర్ చైతన్యపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్ పక్కనే 6 షాపింగ్ మాల్ ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో మ్యాక్స్ షాపింగ్ మాల్ ఉంటుంది. మనది 6 షాపింగ్ మాల్లో టాప్ ఫ్లోర్లో 6th ఫ్లోర్లో మన బాక్సింగ్ జిమ్ ఉంది. ఇక అంటే ఇది ప్రాపర్ మొత్తం మనమే స్క్రాచ్ నుంచి చేసుకున్నాం. మొత్తం టాప్ ఫ్లోర్ మొత్తం ఇట్లా ఖాళీ ఉండి ఈ గోడలు ప్రతిదీ అంతా మనమే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం మనకు నచ్చినట్టు. అట్లా పర్ఫెక్ట్ మనకు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకున్నందుకే ఇంత బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇంకా ఇడికెళ్ళి ఇట్లా మెట్రో ఇక్కడ కనిపిస్తుంది, ఇడికెళ్ళి పైకి వెళ్ళి ఇంకా మెట్రో వ్యూ కూడా మస్తు ఉంటుంది. మెట్రో వాళ్ళకి ఇట్లా మన వ్యూ మస్తు ఉంటుంది. అండ్ మనకి ఇంకా పైన ఇంకొన్ని సైన్ బోర్డ్స్ బయట పెట్టాలి. సైన్ బోర్డులు గిట్ట ఒక్కొక్కటి పెడుతున్నాము. ఒకటేసారి అన్నీ పెడితే మస్తు ఖర్చు వస్తుందని చెప్పి ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతున్నాము. ఇప్పటికే ఇంకా మేము ఒక మస్తు తక్కువ స్టార్టింగ్లో మస్తు తక్కువ అనుకున్నాము, ఇప్పుడు 6 times ఎక్కువైంది, డబల్ అయింది మేము అనుకున్న ప్రైస్ కంటే. ఇంకా మేము మ్యాచ్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం ప్రతిదీ అట్లా ఇక. బట్ బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఇక ఆలోచించుకుంటుంటే, అంటే వర్త్ అనిపించింది. ఇంకా అండ్ ఇంకో విషయం ఏంటంటే మస్తు మంది జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటారు, కానీ బాక్సింగ్ ట్రైనింగ్ చూసి ఇక బాక్సింగ్కి అట్రాక్ట్ అవుతారు, గ్రాబ్ అయిపోతారు. బాక్సింగ్ గ్రాబ్ చేసుకుంటారు, తెలిసిందే ఆ గేమ్ ఎట్లుంటుందో, బాక్సర్లకు అర్థమైపోతుంది ఆ ఫీల్ ఎట్లుంటుందో. అదే జిమ్ మెంబర్షిప్ కోసం వచ్చి బాక్సింగ్ మెంబర్షిప్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే బాక్సింగ్లో మనకి బాక్సింగ్, జిమ్, జుంబా, యోగా, స్ట్రీమ్ బాత్, స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో అన్నీ యాడ్ అయి ఉంటాయి. బాక్సింగ్ జాయిన్ అవుతారు జిమ్ కోసం వచ్చి బాక్సింగ్ జాయిన్ అవుతారు, బాక్సింగ్ ట్రైనింగ్ చేస్తారు, తర్వాత జిమ్ చేస్తారు, ఓన్లీ బాక్సింగ్ ట్రైనింగే చేస్తారు. ఇక అట్లా అంత మజా వస్తుంది ట్రైనింగ్ గిట్ట, అంత నేర్చుకోవాలన్న ఒక కసి ఉంటుంది. జిమ్ చేస్తారే కనుక జిమ్ కూడా మస్తు మంది చేస్తారు, జిమ్ కోసం వచ్చి బాక్సింగ్ చేసే వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఇంకా బాక్సింగ్ గేమే గట్లా ఉంటుంది అనుకో భయ్. ఇంకా ప్రతి ఒక్కసారి ఇన్వాల్వ్ అయినామనుకో
ఆ గేమ్ వదిలిపెట్టబుద్ధి కాదు అసలు. మస్తు మంది వస్తారు, ఇంకా అంకుల్ వాళ్ళు వస్తారు, యంగ్ వస్తారు, యూత్ వస్తారు, జాబ్ చేసే వాళ్ళు వస్తారు, అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు, అంటే మ్యాచ్ ఆడకున్నా సరే జస్ట్ ప్యాషన్ నేను నేర్చుకుంటా, జస్ట్ ఇట్లా నేర్చుకొని పెట్టుకుంటా అన్న వాళ్ళు వస్తారు. మస్తు మందికి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా సరే బాక్సింగ్ చేయాలి, బాక్సింగ్ నేర్చుకోవాలని ఉంటుంది. సరే ఇంకా నాకు నిద్ర వస్తుంది, ఇంకా ఎక్కువ లాగ్ చేసేస్తున్నా, పడుకుదాం ఇక. నేను అనుకుంటా మీరు ఇక ఏం వర్క్ చేస్తారో ఈ వీడియో చూసి ఆ వర్క్ చేసుకోరు. ఇంకా ఎక్కువసేపు కూడా ఫోన్ చూడకండి, ఇంకా ఎక్కువసేపు ఫోన్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకా తప్పకుండా మర్చిపోకుండా ఇంకా జాయిన్ కండి. ఇక జిమ్ జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. బ్రూటల్ ఫైట్ క్లబ్ లొకేషన్గా మీకు చెప్పిన ఇంతకు ముందుకు చైతన్యపురం మెట్రో స్టేషన్ పక్కనే 6 షాపింగ్ మాల్ 6th ఫ్లోర్. 6 షాపింగ్ మాల్ 6th ఫ్లోర్ మంచిగా ఉంది. షాపింగ్ మాల్ పేరు 6th ఉన్నది కూడా 6th ఫ్లోరే. చలో మళ్ళా బాయ్, సీ యూ.